అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. జెన్జీ రీసౌండ్ జార్ఖండ్లో గట్టిగానే వినిపిస్తోంది. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేసి తాము అనుకున్నది నెరవేర్చుకున్న యువతరం ఇప్పుడు రాంచీలోనూ తమ పోరాటం కొనసాగిస్తోంది. పోటీ పరీక్షలలో మాల్ ప్రాక్టీస్ జరిగిందని ఆరోపిస్తూ నిరాహార దీక్షలు చేస్తోంది. వ్యక్తులు వేరు కానీ పోరాటం, అది చేసే తీరు మాత్రం ఒక్కటే. శాంతియుతంగా ఆందోళన చేస్తూ అధికార పక్షాన్ని ఒత్తిడిలోకి నెట్టడం. మరి జార్ఖండ్ ప్రభుత్వం దిగొస్తుందా? జార్ఖండ్లో జెన్జీ రీసౌండ్. జేపీఎస్సీ రిక్రూట్మెంట్ లో అవకతవకలపై ఫైర్. ఢిల్లీ నుంచి రాంచీకి పాకిన సెగ. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తూ గత కొన్ని రోజులుగా నిరసనలు తారాస్థాయికి చేరాయి. దీంతో జంతర్ మంతర్ తరహా పరిస్థితి రాంచీలోనూ ఏర్పడింది. ఈ వారంలో విద్యార్థులు అసెంబ్లీ మార్చ్ చేయగా వారిపై ఢిల్లీ పోలీసుల తరహాలోనే జార్ఖండ్ పోలీసులు బల ప్రయోగానికి దిగారు. లాఠీచార్జ్, బాష్పవాయువు ప్రయోగాలు, వాటర్ క్యానన్లతో వారిని అడ్డుకునేందుకు విఫల యత్నం చేశారు. అయినా కొందరు విద్యార్థులు అసెంబ్లీ ప్రాంగణంలోకి దూసుకెళ్లిపోయారు. దీంతో ఈ ఘటనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు విద్యార్థులు, నిరుద్యోగుల నిరసనలు ఇక్కడి అసెంబ్లీని కూడా తాకాయి. ఢిల్లీలో నిరసనలకు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ ఇక్కడెందుకు సైలెంట్ గా ఉందంటూ బీజేపీ ఫైర్ అయింది. సభలో సీఎం హేమంత్ సోరెన్ ప్రసంగం చేస్తూ ఉండగా డబ్బు నోట్లు విసిరేయడం కలకలం రేపింది. అయితే విద్యార్థుల ఆందోళనని తాము పరిగణలోనికి తీసుకున్నామని, ఏవైతే పోటీ పరీక్షలు లీక్ అయ్యాయని, అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్నారో వాటిని రద్దు చేస్తున్నట్లు హేమంత్ సోరెన్ ప్రకటించారు. దానికి ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. జార్ఖండ్లో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై బల ప్రయోగం చేయడాన్ని తప్పు అని రాహుల్ గాంధీ తేల్చేశారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారాయన. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు విద్యార్థులకు ఉందని, చర్చల ద్వారా మాత్రమే పరిష్కారాలు లభిస్తాయని చెప్పారాయన. జార్ఖండ్ ప్రభుత్వం విద్యార్థుల మాటలను వినడం కొనసాగించాలని, సమస్యలను పరిష్కరించాలని రాహుల్ సూచించారు. మరోవైపు విద్యార్థి సంఘాలు, ఆందోళనకారులు తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటాన్ని విడిచిపెట్టేది లేదని స్పష్టం చేస్తున్నాయి. గత వారంలోనే వీరి ఆందోళనకి కాక్రోచ్ జనతా పార్టీ మద్దతు ప్రకటించింది. దీంతో జెన్జీ పోరాటం ఢిల్లీ నుంచి రాంచీకి పాకగా ఫలితం ఏమవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. వీరి ఆందోళనకు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దిగి వస్తారా లేదా అనేది రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.